వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ తరపున పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఎవరైతే ఈసెట్ 2025 రాస్తున్నారో, ఈసెట్ 2025 అంటే ఈ సంవత్సరం ఈసెట్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ కోసం మనం ఒక కొత్త సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా ఈరోజు మనం ఇంజనీరింగ్ ఫిజిక్స్కి సంబంధించి ఈసెట్ 2025లో 25 మార్క్స్కి ఉంటుంది ఇంజనీరింగ్ ఫిజిక్స్. అందులో ఉన్నటువంటి చాప్టర్ వర్క్, పవర్, ఎనర్జీ నుండి 3 బిట్స్ రావడం జరుగుతుంది. సో ఈరోజు ఈ వీడియోలో మనం వర్క్, పవర్ అండ్ ఎనర్జీలో ఉన్నటువంటి వర్క్ అనేటువంటి కాన్సెప్ట్ మీద థియరిటికల్ కాన్సెప్ట్ మొత్తం కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇంకా మీరు ఎవరైనా ఈ సెట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మేము అందించేటువంటి అప్డేట్స్ రావటం జరుగుతుంది. అలానే వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. వర్క్ అనేటువంటి కాన్సెప్ట్ మీద కంప్లీట్గా ఈ సెట్ కాన్సెప్ట్ అనేది మీకు రావటం జరుగుతుంది. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, లేదా ఆన్లైన్ క్లాసెస్ కోసం మీరు ఈ యొక్క నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వర్క్ వచ్చేసరికి మనకి ఈసెట్ పాయింట్ ఆఫ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లోనే వెళ్దాం. ఇన్ డీటెయిల్స్ వెళ్ళాల్సిన పని లేదు. వర్క్కి వచ్చేసరికి ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ యొక్క ప్రొడక్టే మనకి వర్క్ అన్నమాట. సో ఫార్ములా ఏమవుతుంది? వర్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఎఫ్ ఈజ్ ద ఫోర్స్, ఎస్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్. సో ఇది ఒకటి ఫస్ట్ బిట్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి ఫోర్స్కి యూనిట్స్ ఏంటి? న్యూటన్స్. డిస్ప్లేస్మెంట్కి యూనిట్స్ ఏంటి? మీటర్స్. సో వర్క్కి యూనిట్స్ ఏమవుతాయి? ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ వర్క్ ఈజ్ ద న్యూటన్ మీటర్. న్యూటన్ మీటర్నే ఏమని రాస్తారు అంటే జౌల్ అని కూడా రాసుకోవచ్చు. అంటే దాని అర్థం 1 జౌల్ ఈక్వల్ టు 1 న్యూటన్ మీటర్ అని అర్థం. ఓకే. సో వర్క్ ఈస్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, న్యూటన్ మీటర్, అండ్ న్యూటన్ మీటర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద జౌల్. జౌల్ అనేది కూడా ఒక ఎస్ఐ యూనిట్ వర్క్కి. నెక్స్ట్ దీంట్లో మనకి జనరల్గా ఒక బాడీ అనేది తీసుకున్నప్పుడు ఈ బాడీ అనేది ఇక్కడ నుంచి పొజిషన్ ఏ దగ్గర నుంచి పొజిషన్ బికి మూవ్ అవ్వాలి అంటే మనం ఒక ఫోర్స్ అనేది అప్లై చేయాలి. సో జనరల్గా ఫోర్స్ అనేది ఇంక్లైన్ ఫోర్స్ అనేది అప్లై చేస్తాం. సపోజ్ ఇది ఫోర్స్ ఎఫ్ అనేది హారిజాంటల్తో మనకి థీటా యాంగిల్ చేస్తే ఈ ఎఫ్ ఇంక్లైన్ ఫోర్స్ కాబట్టి 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేయొచ్చు. ఒకటి హారిజాంటల్ కాంపోనెంట్ ఎఫ్ కాస్ థీటా, అండ్ వర్టికల్ కాంపోనెంట్ వచ్చేసరికి ఎఫ్ సైన్ థీటా అవుతుంది. సో ఇలా ఇంక్లైన్ ఫోర్స్ ఇస్తే కనుక మనం తీసుకున్నటువంటి వర్క్ ఫార్ములా ఎఫ్ హారిజాంటల్ కాంపోనెంట్ తీసుకోవాలి. సో ఎఫ్ కాస్ థీటా ఇంటూ ఎస్ అవుతుంది. సో యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ కనుక ఫోర్స్ ఇచ్చినట్లయితే సెకండ్ కాన్సెప్ట్ అమ్మా ఇది, వర్క్ ఈక్వల్ టు ఎఫ్ కాస్ థీటా ఇంటూ ఎస్. ఇందులో ఇంకో బిట్ ఎలా అడుగుతారు అంటే పాజిటివ్ వర్క్, నెగిటివ్ వర్క్, జీరో వర్క్ అంటే ఏంటి? ఏం లేదు, జస్ట్ సింపుల్గా 3 కేసెస్ ఉంటాయి. ఒక కేసు ఏంటి అంటే థీటా ఈక్వల్ టు 0 డిగ్రీస్ అంటే హారిజాంటల్గా అప్లై చేసావు అనుకోండి. అప్పుడు వర్క్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎఫ్ కాస్ థీటా ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ 0 డిగ్రీస్ ఇంటూ ఎస్. సో డబ్ల్యూ ఈక్వల్ టు కాస్ 0 వాల్యూ ఇస్ 1. సో ఎఫ్ ఇంటూ ఎస్ అనమాట. సో ఈ డబ్ల్యూ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్ పాజిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి ఈ వర్క్ని ఏమంటారు అంటే పాజిటివ్ వర్క్ అని అంటారు. పాజిటివ్ వర్క్ అనమాట. ఓకే. సో ఇక్కడ ఇంకో బిట్ ఏంటి అంటే పాజిటివ్ వర్క్ విల్ బి డన్ ఎట్ థీటా ఈక్వల్ టు 0 డిగ్రీస్ అనమాట. నెక్స్ట్ ఇఫ్ థీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి, దెన్ డబ్ల్యూ ఈక్వల్ టు ఎఫ్ కాస్ 90 డిగ్రీస్ అవుతుంది ఇంటూ ఎస్. కాస్ 90 వాల్యూ ఎంత? 0. సో కాస్ 90 వాల్యూ 0 కాబట్టి ఎంటైర్ వర్క్ ఏమైపోతుంది? 0 అవుతుంది.
సో జీరో వర్క్ ఎట్ 90 degrees. If theta equal to 90 degrees, then they produce the జీరో వర్క్ అనమాట. నెక్స్ట్ థర్డ్ కేసు వచ్చేసరికి ఇఫ్ థీటా ఈక్వల్ టు 180 degrees తీసుకున్నారనమాట. సో డబ్ల్యూ ఈక్వల్ టు ఎఫ్ కాస్ 180 degrees ఇంటూ ఎస్. కాస్ 180 వాల్యూ ఎంత? -1 కాబట్టి సో మైనస్ ఎఫ్ఎస్. సో మైనస్ వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద నెగిటివ్ వర్క్. సో ఇక్కడ 3 బిట్స్ ఏంటి అంటే, ఇఫ్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఆఫ్ ద ఫోర్స్ ఈస్ థీటా ఈక్వల్ టు 0 degrees, then we get the positive work. If theta equal to 90 degrees, you get the zero work. If theta equal to 180 degrees, you get the negative work అనమాట. అది ఒకటి 2nd మెథడ్. నెక్స్ట్ థర్డ్ మెథడ్ వచ్చేసరికి మీకు సపోజ్ గ్రాఫ్ ఇచ్చారు అనుకోండి. గ్రాఫ్ బేస్ చేసుకుని మనం వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఫోర్స్ తీసుకోండి, వై యాక్సిస్ మీద డిస్ప్లేస్మెంట్ తీసుకుంటే ఈ రెండింటికి మనం గ్రాఫ్ డ్రా చేస్తే కొంత ఏరియా అనేది వస్తుంది. ఈ ఏరియా ఏంటంటే ఏరియా ఆఫ్ ద ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్. ఏరియా ఆఫ్ ద ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్, ఈ యొక్క ఏరియానే ఏరియా ఈక్వల్ టు వర్క్ డన్ అవుతుంది. ఏరియా ఈక్వల్ టు వర్క్ డన్ అనమాట. సో అది ఒక మెథడ్. నెక్స్ట్ మీకు ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ అనేది ఒక వెక్టార్ ఇస్తారు, ఏఐ బార్ ప్లస్ బీజే బార్ ప్లస్ సికే బార్. ఇది ఒక ఫోర్స్ వెక్టారు. అలానే డిస్ప్లేస్మెంట్ వెక్టార్ వచ్చేసరికి ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్. సో ఇలా 2 వెక్టార్స్ ఇచ్చారు. 2 వెక్టార్స్ ఇచ్చి వెక్టార్స్ కనుక మీకు ఇచ్చినట్లయితే ఏం చేయాలి అంటే వర్క్ డన్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇది బేసిక్ ఫార్ములా. సో ఇంటూ కాబట్టి మనం ఏం చేయాలి అంటే డాట్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ చేయాలి. వెక్టార్స్ కి 2 రకాలైనటువంటి ప్రొడక్ట్స్ ఉంటాయి. మనం ఇక్కడ ఏం ప్రొడక్ట్ చేయాలి అంటే డాట్ ప్రొడక్ట్ అనేది అప్లై చేయాలి. డాట్ ప్రొడక్ట్ అంటే ఏంటి? సో సింపుల్ గా ఎఫ్ అనేటువంటి వెక్టార్ రాయండి, ఏఐ ప్లస్ బీజే ప్లస్ సికే డాట్ ఎస్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ రాయండి, ఎక్స్ఐ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్. సో ఇప్పుడు డాట్ ప్రొడక్ట్ అంటే ఇది ఫస్ట్ వెక్టార్ లో ఉన్నటువంటి ఐ యొక్క కోఎఫిషియంట్ ఏముంది? ఏ ఉంది, ఇంటూ సెకండ్ వెక్టార్ లో ఉన్నటువంటి ఎక్స్ ఐ యొక్క కోఎఫిషియంట్ దట్ ఈస్ ఎక్స్ ప్లస్ నెక్స్ట్ ఫస్ట్ వెక్టార్ లో ఉన్నటువంటి జే కోఎఫిషియంట్ బి ఇంటూ సెకండ్ వెక్టార్ లో ఉన్నటువంటి జే కోఎఫిషియంట్ వై ప్లస్ థర్డ్ వెక్టార్ లో ఉన్నటువంటి కే కోఎఫిషియంట్ సి, సెకండ్ వెక్టార్ లో ఉన్నటువంటి కే కోఎఫిషియంట్ జెడ్. సో ఇంటూ జెడ్. సో వర్క్ డన్ ఏమవుతుంది? ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి జెడ్ అనేది అవుతుంది. సో మనకి వెక్టార్స్ కనుక ఇచ్చినట్లయితే ప్రాబ్లంలో మనం ఈ విధంగా డాట్ ప్రొడక్ట్ చేస్తే మనకి వర్క్ డన్ అనేది వస్తుంది. నెక్స్ట్ అలానే ఇంకొక మెథడ్ అనేది ఉంది. ఇంకొక విధంగా కూడా క్వశ్చన్ అడుగుతాడు. సపోజ్ దట్ ఈస్ 4th మెథడ్. మీకు ఫోర్స్ అనేటువంటిది ఒక ఈక్వేషన్ లాగా ఇచ్చాడు, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేటువంటి ఒక ఫోర్స్ ఈక్వేషన్ ఇచ్చారు. దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఇచ్చారు, అంటే ఎక్స్ వాల్యూ ఈజ్ లిమిట్స్ అప్లై చేశారు, x1 టు x2 అనేటువంటి లిమిట్స్ అనేవి ఇచ్చారు. సో అలాంటప్పుడు వర్క్ డన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే వర్క్ డన్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ x1 టు x2 ఎఫ్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు ఏం చేయొచ్చు? ఇంటిగ్రల్ ఆఫ్ x1 టు x2 ఎఫ్ ప్లేస్ లో ఈక్వేషన్ ఏదైతే ఇచ్చారో ఆ యొక్క ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ డిఎక్స్. సో ఇప్పుడు బేసిక్ గా దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేసి లిమిట్స్ అనేది అప్లై చేస్తే సరిపోతుంది అనమాట. దానికి సంబంధించినటువంటి ప్రాబ్లము వీడియో యొక్క డిస్క్రిప్షన్స్ లో కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా నేను మీకు వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో పెడతాను. ఈ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది ఒకసారి చూస్తే
మీకు ఆ వర్క్ మీద ఉన్నటువంటి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక విధంగా ఎలా అంటే, ఇంకొక కాన్సెప్ట్, మనకి జనరల్గా ఫోర్సెస్ ఉంటాయి. ఫోర్సెస్లో ఒకటి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అని ఒకటి ఉంటుంది. సెంట్రిఫ్యూగల్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. నెక్స్ట్ అనదర్ వన్ ఈస్ ద సెంట్రిపెటల్ ఫోర్స్. సెంట్రిపెటల్ ఫోర్స్. సెంట్రిఫ్యూగల్ కి సెంట్రిపెటల్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఒక సర్క్యులర్ మోషన్ అనేది ఉన్నప్పుడు సెంటర్ ఉంటుంది. సెంటర్ నుండి ఫార్ అవే అయితే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సెంటర్ వైపు టువర్డ్స్ ద సెంటర్ గనక ఫోర్స్ అనేది యాక్ట్ అయితే గనక దాన్ని సెంట్రిపెటల్ ఫోర్స్ అంటారు. సో ఇక్కడ మీకు తెలుసుకోవాల్సినటువంటి బిట్ ఏంటి అంటే, ఈ యొక్క సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కానీ సెంట్రిపెటల్ ఫోర్స్ కానీ రెండూ కూడా పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద వెలాసిటీ. బోత్ బిట్ ఏంటంటే, సెంట్రిపెటల్ ఫోర్సు సెంట్రిఫ్యూగల్ ఫోర్సు బోత్ ఆర్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద వెలాసిటీ. డైరెక్షన్ ఆఫ్ ద వెలాసిటీ. సో దానివల్ల ఏంటి అంటే, వర్క్ డన్ డ్యూ టు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ విల్ బి జీరో. వర్క్ డన్ ఏమవుతుంది అంటే జీరో అయిపోతుంది. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు కానీ సెంట్రిపెటల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు కానీ వర్క్ డన్ విల్ బి ద జీరో అనమాట. సో ఇవి కాన్సెప్ట్స్. ఇంకొకటి లాస్ట్ వన్, వర్క్ డన్ యొక్క ఎస్ఐ యూనిట్స్ ఏమని చెప్పుకున్నాము? న్యూటన్ మీటర్ అని చెప్పాం. ఓకే, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కాబట్టి ఫోర్స్ యొక్క యూనిట్స్ న్యూటన్, అట్ ద సేమ్ టైం డిస్ప్లేస్మెంట్ యూనిట్స్ మీటర్. ఇప్పుడు దీనికి డైమెన్షన్స్ అడుగుతారు. డైమెన్షన్స్ అంటే ఏంటి? ఇన్ ద ఫార్మేట్ ఆఫ్ ఎంఎల్టి. 1 న్యూటన్, ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ తెలుసు కదా. ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ, మాస్ అంటే యాక్సలరేషన్. మాస్ యూనిట్స్ ఏంటి? కేజీ. యాక్సలరేషన్ యూనిట్స్ ఏంటి? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఫోర్స్ యూనిట్స్ న్యూటన్. అంటే 1 న్యూటన్ ఈక్వల్ టు 1 కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ రాసుకోవచ్చు. సో కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ మీటర్. సో దీని నుండి కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ పవర్ -2. మనకు కావాల్సింది ఏంటి? ఎంఎల్టి కావాలి. ఎం అంటే మాస్. మాస్ ఇక్కడ ఏముంది? కేజీ ఉంది. కేజీకి పవర్ కోఎఫిషియంట్ 1 ఉంది. ఎల్ అంటే ఏంటి? లెంత్. లెంత్ కి పవర్ కోఎఫిషియంట్ ఇక్కడ మీటరు. మీటర్కి పవర్ కోఎఫిషియంట్ 2. టీ అంటే టైము. టైంకి ఇక్కడ యూనిట్స్ ఏమున్నాయి? సెకండ్స్ ఉన్నాయి. సెకండ్కి పవర్ కోఎఫిషియంట్ ఎంత ఉంది? -2 ఉంది. సో ఇది డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ద వర్క్ అనమాట. సో వర్క్ పవర్ ఎనర్జీలో ఈసెట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ కంప్లీట్గా ఇవే. ఓకే, వీటి వరకు నేర్చుకుంటే మీరు ఈజీగా 1 క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఏదైనా డౌట్స్ ఉన్నా ఓకే కింద కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అప్ టు ఈసెట్ 2025 ఎగ్జామినేషన్ సిరీస్ అనేది ఈ యొక్క వీడియోతో స్టార్ట్ చేయడం జరిగింది. రిమైనింగ్ అన్ని వీడియోస్ కూడా డైలీ 1 వీడియో చొప్పున మీకు అప్డేట్ అవ్వడం జరుగుతుంది. దీని యొక్క డిస్క్రిప్షన్లో ప్రీవియస్ క్వశ్చన్స్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియో చూస్తే దీని మీద ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ.